Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Sir. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దశలో ప్రయాణం కొనసాగుతుంది. ఆయన మీరు చూసుంటారు, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మేమందరం కూడా హైదరాబాద్ అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళం. అసెంబ్లీ సెషన్స్లో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏమి లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నాకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. 3 చోట్ల ఎక్కడ కూడా ఏం పని చేయకుండా కాలయాపన చేసి దాదాపు ఆయన ఉండటానికి మాత్రం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం మాత్రం అది ఒకటే కార్యక్రమం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, 11 సీట్లకు వచ్చేసారు. ఆయన తీసుకున్న నినాదం ఫెయిల్ అయిపోయింది. 3 రాజధాని అనే నినాదం ఫెయిల్ అయిపోయింది. ఒకే రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాంటి తరుణంలో మళ్ళీ ఎలక్షన్ ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్నటి నుంచి అమరావతి పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కాలేజీలు పెట్టడానికి వస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్ పట్టుకొచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేశ విదేశాలు తిరిగి ఇన్వెస్టర్స్ రంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో చేస్తే మళ్ళీ నిన్న మొన్నట్లో మళ్ళీ మొదలుపెట్టారు మావిగన్తో ఎలక్షన్కి వెళ్తానని. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావిగన్ అనేది పిచ్చి శాస్త్రాలతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 వెళ్ళిపోతారనేది చెప్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.